AudioJungle. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ రాబోతోంది 19.5 ఓవర్లలో 4 వికెట్ నష్టానికి 140 పరుగులతో బయట సాగిస్తోంది చిరంజీవి జట్టు. బాలకృష్ణ ముందు పెట్టుతాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మీకు భోజనాలు ఏర్పాటు చేశారు, కొంచెం వెళ్ళి వాళ్ళకి ఏర్పాటు చేశారు. क्या पसंद है तुम्हें? चिकन खाती हो? चिकन, मटन, फिश और अंडा? अंडा अंडा खाती हो? अंडा खाना, देखो दिन को एक अंडा खाना, नहीं तो शायद देखो शायद खराब हो जाए. दिन को एक अंडा खाना, अगर 2 चाहिए तो फिर पूछ लेना. हाँ, डेली खाओगे ना? एक अंडा खाना, ठीक है? पसंद है इसके? डेली खिलाते हैं। हाँ, एक मिनिमम एक खिलाना. चिकन, मटन, తెలుగు చిత్రసీమలో బాలనటుడిగా అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్రనటుడిగా ఖ్యాతి పొందిన నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆయనను యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ సత్కరించుకుంటోంది. 5 దశాబ్దాలుగా వెండి తెరపై వన్నె తరగని రారాజుగా నిలిచిన మన లెజెండ్ నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించుకునే కార్యక్రమం తెలుగు సినీ ప్రముఖులందరిచే సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లోని నోవాచల్ హైటెక్స్ HICCలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను మనందరికీ మరుపురాని వేడుకగా జరుపుకోవడానికి అంతా సిద్ధం. జై బాలయ్య, జై జై బాలయ్య. మనసే తడిసేనా కురిసేను చిరుజల్లా సమయం విరిసేనా విరిసే ఆశల హరివేళ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి
చుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొట్టారెక్కల్ని మనకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మో పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా. కాళ్ళ పదును గల వీరత్వం విన్నాము అందరం నీరు తుడుచుని. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఇంకేం కావాలి? సైకిల్ చూపిస్తాం. ప్రభుత్వమంటే ఇదిరా, పరిష్కార సన్నిధిరా. పౌరులంతా పౌరుషంగా ఎదగాలన్నది తన కలరా. సంక్షేమమంటే ఇదిరా, క్షేమం కోరే నిధిరా. ఇంతకన్నా సంబరానికి కారణమే కావాలిరా. చతుర్భుజములు లేకున్నా పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా. కాళ్ళ పదును గల వీరత్వం విన్నాము అందరం నీరు తుడుచుని అమ్మదరం. కుంగేందుకయ్యాము పిల్లలం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన బాలకృష్ణ నందమూరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాలకృష్ణ నందమూరి అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నందమూరి బాలకృష్ణ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనస్ఫూర్తి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు.